హాయ్ అండి. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చేసాము. వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ రోజు నుంచి రోజు ఉంటాయి. లాస్ట్ మంత్, ఈ మంత్ మా లైఫ్‌లో అయితే చాలా స్పెషల్సే జరిగినాయి. అన్‌ఫార్చునేట్‌లీ ఏది వీడియో తీసుకోలేదు. జస్ట్ ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేసేసాము. ఈ మంత్‌లో జరిగిన ఈవెంట్స్ అయితే చాలా మెమరబుల్. 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మా చిన్న పాప హాఫ్ సారీ సెరమనీ. త్రిపురాంతకంలో నాసరయ్య మఠం అని ఉంటుందండి. అక్కడ మాకు మొక్కుంది. 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికి కుదిరింది. ఆ మొక్కు కూడా తీర్చేసుకున్నాము. త్రిపురాంతకంలో మొక్కు తీర్చుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి. త్రిపురాంతకంలో నాసరయ్య మఠం మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇంకో మెయిన్ థింగ్ మా పెద్ద పాపకి బ్రేసెస్ తీసేశారండి. తన ఎలైనర్స్ అయితే మంచిగా సెట్ అయిపోయినాయి. వీటన్నిటికీ కారణం శివయ్య. ఆ శివయ్య అనుగ్రహం లేనిదే ఏది జరగదండి. హైదరాబాద్ వస్తే శ్రీశైలం వెళ్ళటం కుదరదు అని చెప్పి 25న అప్పటికప్పుడు అనుకొని శ్రీశైలం వెళ్ళొచ్చాము. ఈ రోజు లంచ్ బాక్స్ వచ్చేటప్పటికి మా చిన్న పాపకి ఒక్కదానికే పెడుతున్నాను. పెద్ద పాప ఇంటికి వచ్చిన తర్వాతే తింటా అన్నది. నిన్న హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా కుకింగ్ అయితే ఏం లేదు ఈ రోజు. బ్రేక్ఫాస్ట్ కేమో బ్రెడ్ టోస్ట్ చేశాను. లంచ్ కి క్యారెట్ ఫ్రై చేసి పెరుగన్నం పెట్టేశాను. స్నాక్స్ కేమో రాగి బిస్కెట్స్ పెట్టేశాను. ఇలా అయితే తన లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. ఇంతకీ ఈ రోజు మీ కిడ్స్ కి ఏం ప్యాక్ చేశారో కమెంట్ చేయండి.